మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 26వ తేదీ 144 సంవత్సరాల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి. మహాకుంభమేళ సమయంలో వచ్చే అరుదైన శివరాత్రి. మళ్ళీ ఇలాంటి మహాశివరాత్రి జన్మలో రాదు. ఈరోజు భక్తులు ప్రయాగరాజులో చివరి అమృత స్నానం చేస్తారు. అయితే ఈరోజు శివలింగం మీద పాలు పోయటం కాదు, ఈ పదార్థాన్ని పోయండి. ఈరోజు ఈ పదార్థంతో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారిపోతారు. మీకుండే రకరకాల కష్టాలు పోతాయి, ఐశ్వర్యం వస్తుంది, సమస్యలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఆ పదార్థం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం. ఎందుకంటే ఈరోజే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. శివపార్వతుల కళ్యాణం జరిగింది ఈరోజే. అలాగే శివుడు గరళాన్ని కంఠంలో నిలుపుకొని గరళ కంఠుడిగా మారింది కూడా ఈరోజే. మహాశివరాత్రి అనేది మన హిందువులు జరుపుకునే పెద్ద పండుగ. శివరాత్రి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. శివరాత్రి రోజు ఆడవారు తప్పనిసరిగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలా చల్లుకోవటం వలన చెడంతా కూడా పోతుంది. మీరు చేసే పూజలకు అద్భుత ఫలితం వస్తుంది. అలాగే ఈరోజు మీరు ఇంట్లో పూజ గదిలో నారికేల దీపాన్ని పెట్టండి. నారికేల దీపం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. శివరాత్రి రోజు నారికేల దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక అందరూ కూడా ఈరోజు నారికేల దీపాన్ని పెట్టండి. నారికేల దీపం ఎలా పెట్టాలంటే ఏమీ లేదు. శివరాత్రి రోజు ఒక మంచి కొబ్బరికాయను చక్కగా 2 ముక్కలుగా పగలగొట్టి ఆ ముక్కలను ఒక ప్లేట్లో బియ్యం పోసి బియ్యం మీద ముక్కలను పెట్టి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపం పెట్టుకోవాలి. ఒక చిప్పలో అయినా సరే దీపం పెట్టవచ్చు, లేదా 2 చిప్పల్లో అయినా సరే దీపాలు పెట్టుకోవచ్చు. ఇలా శివరాత్రి రోజు కొబ్బరి దీపం పెడితే సకల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. చాలామంది శివరాత్రి రోజు శివుణ్ణి కేవలం పాలతోనే అభిషేకం చేస్తూ ఉంటారు. కానీ పాలు ఒకటే కాదు, శివుణ్ణి వివిధ పదార్థాలతో అభిషేకిస్తే వివిధ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముందుగా పసుపు పొడితో శివుడికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజన పొడితో అభిషేకం చేయిస్తే దైవ అనుగ్రహం లభిస్తుంది, గ్రహ దోషాలు తొలగిపోతాయి. బియ్యపిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. పంచామృతంతో శివుడికి అభిషేకం చేయించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. నేతితో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పెరుగుతో శివ అభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బత్తాయి పండ్ల రసంతో శివ అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది, అనారోగ్యాలు మాయమవుతాయి. చెరుకు రసంతో శివ అభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మరసంతో శివ అభిషేకం చేస్తే శత్రుభయం ఉండదు, యమభయం ఉండదు. కొబ్బరి నీటితో శివ అభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవము, కీర్తి చేకూరుతుంది. ఉసిరికాయ పొడితో శివ అభిషేకం చేయిస్తే రోగాలు మటుమాయమవుతాయి. పన్నీరుతో శివ అభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివ అభిషేకం చేయటం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. గరికి నీటితో శివ అభిషేకం చేస్తే నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు. పెరుగుతో అభిషేకిస్తే బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. భస్మాభిషేకంచే మహాపాపాలు నశించును. అలాగే అన్నాభిషేకం ద్వారా ఈతి బాధలు ఉండవు, సకల సంతోషాలు సిద్ధిస్తాయి. తేనెతో ఈశ్వరుడికి అభిషేకం చేయిస్తే అద్భుతమైన పాత్రం సొంతమవుతుందని ఆధ్యాత్మిక పెద్దలు చెప్తూ ఉన్నారు.
బిల్వ పత్రాలు, జిల్లేడు పువ్వులు, గోగు పువ్వులను శివ పూజకు తప్పకుండా సమర్పించాలి. ఇంతటి శక్తివంతమైన రోజు మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వేప చెట్టు మొదట్లో ఈ ఒక్కటి పడేయండి చాలు. ఇలా ఈ రోజు చేస్తే మీ దశ మారిపోతుంది. ఇలా చేస్తే 2 నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోయి అదృష్టం పడుతుంది. వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే మీ జాతకం మారిపోతుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి ఉండటం లేదని బాధపడేవాళ్ళు, జీవితంలో పైకి ఎదగలేకపోతూ ఉన్నామని అనుకునేవాళ్ళు ఈ మహాశివరాత్రి రోజు వేప చెట్టు మొదట్లో ఇది పడవేయండి. ఎందుకని అంటే వేప చెట్టు మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి సుఖాలను ప్రసాదిస్తుంది. హిందూ మతంలో వేప చెట్టుకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు, దేవుళ్ళు సంతోషిస్తారని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ వేప చెట్టు పైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజిస్తే మన జీవితంలో బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. వేప చెట్టులో 2 దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు. ఒకరు దుర్గామాత, మరొకరు సీతామాత. అందుకే ఈ వేప చెట్టును పవిత్రంగా భావిస్తారు. రోజు పూజ చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజించటం వల్ల మనం సకల బాధల నుండి బయటపడగలుగుతాము. వేప చెట్టును పూజిస్తే మన జీవితంలో ఉన్న నెగిటివిటీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది. శనిదోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్ని చుట్టేస్తూ ఉంటాయి. అందుకే శనిదోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీకు శనిదోషం ఉంటే తరచూ వేప చెట్టును పూజించాలి. ఇది శనిదోషం నుండి మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే ఇంత పవిత్రమైన వేప చెట్టు మొదట్లో ఈ మహాశివరాత్రి రోజు ఏం పడేస్తే మన దశ మారిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనలో చాలామంది గ్రహ సంచారం బాగోలేదని, తలరాత బాగోలేదని, ఏ పనిపై ఇంట్రెస్ట్ రావటం లేదని, అన్నిటిల్లో నష్టాలు ఎదురవుతూ ఉన్నాయని, మా చుట్టుప్రక్కల వాళ్ళు అందరూ కూడా బాగున్నారు కానీ మేము మాత్రం ఇంకా పేదరికాన్ని అనుభవిస్తూనే ఉన్నాం అని అనుకుంటూ తమలో తామే మదన పడిపోతూ ఉంటారు. మీ జీవితంలో ప్రశాంతత, ఆనందం ప్రవేశించాలంటే ఈ మహాశివరాత్రి రోజు వేప చెట్టు దగ్గర ఒక పని చేయాలి. ఈ పని చేశాక 2 నిమిషాల్లో మీరు మీ దరిద్రం నుండి బయటపడగలుగుతారు. 2 నిమిషాల్లో మీకు ఉన్న అశాంతి సమస్యలు తొలగిపోతాయి. అసలు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలి అంటే ఒక నిమ్మకాయ పడేయాలి. ఏమీ లేదు, మీరు ఒక నిమ్మకాయ తీసుకొని మీకు ఉన్న ఆరోగ్య, ఆర్థిక సమస్యల గురించి చెప్పుకొని, అలానే మీరు ఎవరి వలనైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వారి గురించి, వ్యాపార ఉద్యోగ సమస్యల గురించి, వాటన్నిటి గురించి చెప్పుకొని ఇంటి నుండి బయటకు వచ్చి మీ తల చుట్టూ ఆ నిమ్మకాయతో దిష్టి తీసుకుని ఆ తర్వాత మీ ఇంటికి దూరంగా ఉన్న వేప చెట్టు మొదట్లో ఈ నిమ్మకాయను పడేయండి. ఈ పరిహారం మీరు ఏ సమయంలో అయినా సరే చేసినా పర్వాలేదు. ఎందుకంటే నిమ్మకాయ మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగించేస్తుంది, నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది. నిమ్మకాయతో పరిహారం చేయటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాదు ఇంట్లో నిమ్మకాయ ఉంటే ఆర్థిక సమస్యలు దరిచేరవు. పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు చాలా ప్రత్యేకత ఉంది. నిమ్మకాయతో పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. పూజ గదిలో నిమ్మకాయ ఉంచటం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు. అంటే వారంలో ఒక్కసారి కానీ, పౌర్ణమి, అమావాస్య తిథులు వచ్చినప్పుడు కానీ పూజ గదిలో ఈశాన్య మూలన ఒక నిమ్మకాయను పెట్టాలి. ఇలా పెడితే సకల దోషాలు తొలగిపోతాయి. ఇలా చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు. ఒక నిమ్మకాయతో దిష్టి తీసుకుని దానిని వేప చెట్టు మొదట్లో పడేస్తే మీకు ఉన్న దోషాలన్నీ కూడా 2 నిమిషాల్లో పోతాయి. నిమ్మకాయను వేప చెట్టు మొదట్లో పడేస్తే మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. ఆరోగ్యపరంగా, పరిహారాల పరంగా నిమ్మకాయలు చాలా మేలు చేస్తాయి. నిమ్మకాయలో ఎన్నో గొప్ప సుగుణాలు ఉన్నాయి. వీటిని తినటం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అవేమిటో తెలుసుకుందాం. ఇది బరువు తగ్గడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. నిమ్మకాయలను ఆహారంలో ఎక్కువగా వాడితే క్యాన్సర్, షుగర్, పంటి నొప్పి, కడుపు పూత లాంటి సమస్యలు దూరమవుతాయి. ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగ నిరోధక శక్తిని అధికంగా కలిగి ఉంటుంది నిమ్మకాయ. నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం. నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించటమే కాదు, మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. నిమ్మకాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మనకు రోగాలు రాకుండా సహాయం చేస్తాయి. అంతేకాకుండా నిమ్మకాయలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన ఇమ్యూనిటీ పవర్ను పెంచుతాయి. నిమ్మకాయ క్యాన్సర్తో పోరాటంలో హెల్ప్ చేస్తుంది. నిమ్మకాయను మిరపకాయలతో కలిపి చాలామంది ఇంటి ముందు కడుతూ ఉంటారు. ఎందుకంటే కాకి వాహనంపై
తిరిగే అలక్ష్మికి పుల్లగా ఉండే నిమ్మ, కారంగా ఉండే మిరప అంటే చాలా ఇష్టం. ఎవరైనా వాటిని సమర్పిస్తే వాటిని అరిగించి వారికి ఎటువంటి నష్టం కలిగించదు. అందుకే కొత్త ఇంటి గుమ్మాలకు, షాపులకు, వాహనాలకు ముందు నిమ్మకాయ, మిరపకాయలతో ఒక దండ వేలాడతీస్తూ ఉంటారు. వాటిని స్వీకరించి లక్ష్మీదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అందుకే ప్రతి ఇంటి ముందు ఇలా వేలాడతీయటం ఆనవాయితీగా వస్తుంది. అలానే నిమ్మకాయ మన జీవితంలో ఉన్న బాధలను, దరిద్రాన్ని దూరం చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాశివరాత్రి రోజు వేప చెట్టు మొదట్లో ఒక నిమ్మకాయను వేయండి. ఈ పరిహారం చేసి మీకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకొని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.